డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో మనం చెప్పుకున్నట్లయితే చిన్న పెద్ద అనే తేడా లేకుండా నడుము నొప్పితో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎవరిని అడిగినా నడుము నొప్పిగా ఉంది అంటున్నారు. కానీ ఈ స్పైన్ ఫ్రాక్చర్ అనేది అసలు ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుందో తెలియదు. అసలు ఈ స్పైన్ ఫ్రాక్చర్ అంటే ఏంటంటారు? అంటే వెన్నుపూసలో 33 ఎముకలు ఉంటాయండి. సో ఏదైనా మన కాళ్ళల్లో చేతిలో ఫ్రాక్చర్ అయినట్టు నడుములో కూడా ఎక్కువ దెబ్బ తగిలితే చాలాసార్లు, అంటే యంగ్ పీపుల్, అంటే ఒక 20 నుంచి 50 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి ఏదైనా దెబ్బలు తగిలితాయి. అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ, లేకపోతే పైనుంచి పడిపోవడం, చెట్టు మించో లేకపోతే బిల్డింగ్ మించో పడిపోవడం కానీ, లేకపోతే కొత్తగా చూస్తున్నది ఏంటంటే స్పోర్ట్స్ ఇంజరీస్. అంటే స్పోర్ట్స్ అనేది చాలా బాగా పెరిగింది, ఏ స్పోర్ట్స్ అనే కాకుండా ఆ స్పోర్ట్స్లో కూడా చాలా తెలియకుండా మనం ఆ ఇన్వాల్వ్మెంట్ అయిపోవడం వల్ల మనం కొద్దిగా అన్యూజువల్ ఫోర్సెస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల మనకి చాలాసార్లు చూస్తుంటారు. చాలాసార్లు మీరు ఫాస్ట్ బౌలర్కి స్ట్రెస్ ఫ్రాక్చర్ వచ్చింది, లేకపోతే స్పైన్ కానీ, లేకపోతే అలా దెబ్బ తగిలిన ఆ అన్యూజువల్ ఫోర్సెస్, కాన్స్టెంట్ రిపిటేటివ్ ఫోర్సెస్ ఉండడం వల్ల కూడా మనకి ఫ్రాక్చర్స్ చూస్తుంటాం. అది కాకుండా కామన్గా మనకేంటంటే ఎముక అనేది నార్మల్గా చాలా గట్టిగా ఉంటుంది. ఇట్ ఫెయిల్స్ టు ఫెయిల్ అంటారు. అంటే అది ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే అది కండ తెగిపోతుంది, చాలాసార్లు లిగమెంట్ తెగిపోతా కానీ ఎముకలు తెగవు. కానీ ఎముకలో కానీ జబ్బు వచ్చినట్టయితే, జబ్బు అంటే మనకి అది ఒక ఇన్ఫెక్షన్ కావచ్చు. మన ఇండియాలో కామన్గా మనం చూసేది టీబీ, ట్యూబర్క్లోసిస్ వలన బోన్స్ మెత్తగా అవుతాయి. అదే ఎర్లీగా కానీ మనం పికప్ కాకపోతే బోన్స్ మెత్తపడి తొందరగా ఫ్రాక్చర్ అవుతాయి. అలాగే మనకి బోన్లో కూడా ట్యూమర్స్ రావచ్చు, వెన్నుపూసలో కూడా ట్యూమర్స్ రావచ్చు. ఆ ట్యూమర్స్ అంటే లెట్స్ సపోజ్ మనకి కామన్గా చూసే సమస్యలు అయితే మాత్రం బ్రెయిన్ వెన్నుపూస క్యాన్సర్లు కాకుండా క్యాన్సర్లు వేరే దగ్గర నుంచి పాకుతాయి. కామన్గా జరిగేది మనకి లంగ్ క్యాన్సర్, అలాగే ఆడవాళ్ళలోనైతే మనకి బ్రెస్ట్ క్యాన్సర్, అలాగే మగవాళ్ళలో ప్రోస్టేట్ క్యాన్సర్. ఈ చాలాసార్లు వెన్నుపూసకు ముందు పాకిపోతాయి. కొన్నిసార్లు క్యాన్సర్ గెడ్ ఉన్నదని కూడా తెలియదు. వాళ్ళకి బ్రెస్ట్లో వాళ్ళు పాల్పేట్ చేసుకోకపోవడం కానీ, చూడకపోవడం కానీ, లేకపోతే బ్రెస్ట్ లంప్ కూడా ఉండదు. కానీ వాళ్ళకి సరిగ్గా ఫ్రాక్చర్ అయితే వాళ్ళకి నడుము నొప్పితో ప్రజెంట్ అవుతారు. సో ఇలా ఇది కామన్గా మనం చూసాం. ఇంకోటి మెయిన్ అన్నిటికంటే ముఖ్యమైనది, ఒక 50 ఏళ్ళ తర్వాత 60 ఏళ్ళ తర్వాత కామన్గా చూసేది ఆస్టియోపోరోసిస్. అంటే బోన్స్ మెత్తగా అవుతాయి వయసు బట్టి. కాల్షియం కానీ విటమిన్ డి లోపం వలన బోన్ స్ట్రెంత్, అంటే ప్రోటీన్ కూడా లేకపోతే దానివల్ల నెమ్మదిగా, ఎస్పెషల్లీ మనము పోస్ట్ మెనోపాజల్ అంటే ఆడవాళ్ళలో ఎక్కువ చూస్తాము. అలాగే వాళ్ళు ఒక 50 ఏళ్ళ తర్వాత మెన్సెస్ ఆగిపోతుంది. మెన్సెస్ ఆగిపోతే సెక్స్ హార్మోన్స్ తగ్గిపోతాయి. మగవాళ్ళలో 60 ఏళ్ళ తర్వాత, ఆడవాళ్ళలో 50 ఏళ్ళ తర్వాత. దాన్ని పోస్ట్ మెనోపాజల్ ఆర్ సెనైల్ ఆస్టియోపోరోసిస్ అంటాం. అంటే వయసు ఉన్న వాళ్ళలో బోన్ స్ట్రెంత్ తగ్గిపోతుంది. అలాగే చాలాసార్లు డయాబెటీస్ బాగా ఉన్న వాళ్ళకి, అన్కంట్రోల్గా ఉన్న వాళ్ళకి, హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, కుషింగ్స్ డిసీజ్ అంటే స్టిరాయిడ్ బాడీలో ఎక్కువ ఉన్న వాళ్ళకి, లేకపోతే నార్మల్గా మనం స్టిరాయిడ్ టాబ్లెట్ తీసుకున్నా సరే, ఎక్కువ స్టిరాయిడ్ తీసుకుంటే బోన్స్ బాగా మెత్తపడిపోతాయి. అలాగా సో వీటన్నిటికీ మూలం అసలు ఈ మీరు చెప్పిన కారణాలు, ఇవన్నీ బోన్ ఫ్రాక్చర్ కి కారణాలు. ఎందుకంటే మనకి చాలాసార్లు మనం గమనించాం కూడా అది. దీన్ని ఏంటంటారంటే ఆస్టియోపోరోసిస్ వలన వచ్చే స్పైన్ ఫ్రాక్చర్స్ ని సైలెంట్ కిల్లర్ అంటారు. సైలెంట్ ఫ్రాక్చర్ అంటే మనకి ఒక కారణం, అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎనిమీ యూ నో సంథింగ్ ఈజ్ బెటర్, బట్ మనకి ఏం కారణం తెలియదు. వాళ్ళకి సడన్ గా వాళ్ళకి నడుము నొప్పి వస్తుంది. వాళ్ళు నెమ్మదిగా ఆ నొప్పిని కానీ నెగ్లెక్ట్ చేసినట్టయితే, ఆల్వేస్ డాక్టర్ గారు వి నెగ్లెక్ట్, నడుము నొప్పే కదా, ఏదో ఒకటి జెండు బొమ్ము టాబ్లెట్ దీంట్లో మీరు చెప్పినట్టు ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ద కీ. ఎప్పుడైతే ఒకసారి బోన్ కానీ ఫ్రాక్చర్ అయిందంటే అర్థం ఏంటి, మన బోన్ ఉన్న స్ట్రక్చర్ మారిపోతుంది, దానిలో ఉన్న స్ట్రెంగ్త్ మారిపోతుంది, దానిలో ఉన్న షేప్ మారిపోతుంది. అంటే నార్మల్గా బోను మనకి బిల్డింగ్లో ఉన్న పిల్లర్ లాంటిది. బిల్డింగ్లో ఉన్న పిల్లర్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో, షేప్గా ఉంటుందో, బిల్డింగ్ ఎన్ని రోజులైనా అది స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగా మన బాడీ నించున్నది, నడిచేది అంతా కూడా ఎముకల వలన. మనకి అందుకే స్పైన్లెస్ అంటారు. అంటే స్పైన్లెస్ అంటే స్పైన్ మేక్స్ యూ వెరీ స్టేబుల్. బేసిక్ స్పైన్ ఫంక్షన్ ఏంటంటే మనం ఒక స్ట్రెంగ్త్ క్రియేట్ చేయడం, స్టెబిలిటీ క్రియేట్ చేయడం, సపోర్ట్ క్రియేట్ చేయడం. అది అందుకని ఆ స్పైన్ అనే వర్డ్ కూడా నార్మల్ కూడా స్పైన్లెస్ అంటారు. అంటే వాడికి స్ట్రెంగ్త్ లేదనో, లేకపోతే వాడు దేని మీద నిలబడలేడు అన్నట్టు. సో ఎప్పుడైతే మన షేప్ మారిపోతుందో, ఎప్పుడైతే మనకు స్ట్రెంగ్త్ మారిపోతుందో, అది వేరే కష్టాలు తెస్తుంది. అంటే గూని రావడం, వేరే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. దానివల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ నెమ్మదిగా తగ్గిపోతుంది. రైట్ డాక్టర్ గారు, చాలా వివరంగా తెలియజేశారు.